ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, తండ్రి ఇదిగోండి తండ్రి, మేమందరం సంఘముగా కూడుకుని నువ్వు ఇస్తున్న ఈ భాగ్యాన్ని మేమెవ్వరం కూడా వృధా చేసుకోకుండా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, ఇదిగోండి తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నువ్వు ఇచ్చిన మరొక ఆదివారాన్ని బట్టి మేము ఆనందిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వాక్యం నేర్చుకుంటున్న దాన్ని బట్టి మా జీవితాలను మార్చుకుని నీవున్న పరలోక రాజ్యం రావాలని ఆశపడుతున్నాం తండ్రి. అందులో మీ సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. లాస్ట్ ఆదివారం అంతకుముందు మనం తెస్సలోనికీలు రాసిన పత్రికను చెప్పుకోవడంలో మొదటి భాగంగా ఆ సంఘం గురించి చెప్పుకున్నాం. సంఘం ఎలా స్టార్ట్ అయ్యింది, తర్వాత పత్రికలోకి వెళ్ళాలనుకున్నాం. ఈరోజు మనం దాన్ని చూద్దాం. దానికంటే ముందుగా మనం లాస్ట్ ఆదివారం చెప్పిన ఒక పాఠాన్ని ఒక నిమిషం ఆలోచిద్దామండి. లాస్ట్ ఆదివారం ఒక పాఠం చెప్పుకున్నాం. ఏంటంటే దేవునికి అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయా అని. ఈ పదాన్ని విన్నప్పుడు ఏదో తెలియని ఒక డౌట్ ఏంటంటే దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా, దేవునికి ఏదైనా అసాధ్యమైనది ఉంటే మరి ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఈ క్వశ్చన్ చాలా ఎక్కువగా వస్తుంటుంది మనం వింటున్నప్పుడు ఈ పాట. అప్పుడు దానికి క్లారిఫైయింగ్ గా సార్ ఏం చెప్పారంటే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ ఆయన చెయ్యలేడంట. అంటే దేవుడి స్వభావం ఏంటంటే పాపం చేయకుండా ఉండడం ఆయన స్వభావం. కాబట్టి ఆయన ఏం చేయలేడు, పాపం చెయ్యలేడు. అలా మన అర్థమైంది. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు కూడా అర్థమైనాయి. దేవుడికి నిజంగా అసాధ్యం లేదా అంటే దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా చేయకూడదని నేను అలా అనుకున్నాను. అంటే నేను పాపం చేయకూడదు అని ఆయన అలాంటి నియమంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఒక ఎగ్జాంపుల్ కనిపించిందండి. అదేంటంటే దేవుడు ఆయన మోయలేని రాయిని చేయగలడా చేయలేడా? దేవుడు తాను మొయ్యలేని రాయిని చెయ్యగలడా చేయలేడా? ఇప్పుడు చెయ్యలేడు అన్నారు అనుకోండి, దేవుడికి సాధ్యం కానుందా? ఒకవేళ చెయ్యగలడు అన్నాడు అనుకోండి, అంటే దేవుడు ఒక రాయిని కూడా ఎత్తలేడా? మీకు ప్రశ్న అర్థమైంది కదా. మీరు అవునన్నా కూడా కుదరట్లేదు, కాదన్నా కూడా కుదరట్లేదు. అంటే దేవుడు చెయ్యలేడు, దేవుడికి అసాధ్యం అన్నది పాయింట్ కాదు. కానీ దేవుడు ఎలా ఉండాలనుకుంటున్నాడో అలాగే ఉంటాడు. దేవుడు పాపం చేయకుండా ఉండాలి అని అనుకున్నాడు కాబట్టి ఆయనకి ఏం చేయలేడు, పాపం చేయలేడు. అట్లా మనకి క్లారిఫై చేసి చెప్పడం జరిగింది. దీన్ని వింటున్నప్పుడు ఏమనిపిస్తుందంటే కరెక్టేనా రాంగా అని అనిపిస్తుంది. కానీ వినని వాళ్ళు ఉంటారు చూసారు, లాస్ట్ ఆదివారం రాని వాళ్ళు ఈ పాఠాన్ని జస్ట్ అట్లా పైన చూసుకుని వెళ్ళిపోయినా, లేకపోతే వీడియో విన్నా, మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ వెళ్ళి 2x లో విన్నా మీకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వింటే మాత్రమే అర్థం అవుతుంది. ఎందుకంటే సార్ ఇప్పుడు టైటిల్ చెప్పారు కదా, టైటిల్ చెప్పిన డైరెక్ట్ గా మీరు వచ్చి సెకండ్ పార్ట్ విన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు ఏదో ఒక డౌట్ రావచ్చు. కాబట్టి నాకు కూడా వచ్చింది కాబట్టి జస్ట్ చెప్పానండి. సరేనండి, ఇప్పుడు తెస్సలోనికీలు రాసిన మొదటి పత్రికను గురించి ఆలోచిద్దాం. ముందుగా ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరికి రాశారు, అసలు ఏం రాశారు, లోపల ఏం రాశారు అనేది చూద్దాం. అంటే మనం చదువుతున్నప్పుడు ఈ పత్రిక ఈజీగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుందండి. ముందుగా ఈ పత్రికను ఎవరు రాశారు? పౌలును, సిల్వానును, తిమోతిను. సిల్వాను అంటే మీకు ఆ పదం కనిపించినప్పుడు ఇది ఏ ప్రయాణంలో రాసి ఉండవచ్చు అని మీకు అర్థం అవ్వాలండి. రెండో ప్రయాణంలో రాసి ఉండవచ్చు అని మీకు అర్థం అవ్వాలి. ఎందుకంటే పౌలు సిల్వాలు మనకి ఎక్కడ కనిపిస్తారంటే రెండో ప్రయాణంలో వాళ్ళిద్దరు కలిసి ప్రయాణించినట్టుగా మనం చూస్తాం. అదే పౌలు బర్నబా అని అనుకోండి, మొదటి ప్రయాణం అని మనం అర్థం చేసుకోవాలి. రెండో ప్రయాణంలో తిమోతి గారు పౌలు గారికి జత పనివాడిగా జాయిన్ అయినట్టుగా కూడా మనం చూస్తాం. అంటే ఆ జాయిన్ అయిన తర్వాత జరిగిన విషయాల్లో జరిగింది. ఇకపోతే లాస్ట్ ఆదివారం చెప్పిన 1-2 సందర్భాలు గుర్తు చేసుకుందాం. పౌలు గారు ఫిలిప్పులో నుండి తెస్సలోనిక వచ్చారు. అక్కడ ఆల్రెడీ శ్రమలు పడి, ఫిలిప్ అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఊదారంగు అమ్ముకునే లూదియా అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీని ఉండే అతను చెరసాలలో ఉంచబడి
తర్వాత బెత్తాలతో కూడా అక్కడ కొట్టబడి అంత శ్రమల్లో నుండి వీళ్ళు దశలోనికి వస్తారు. ఇక్కడ కూడా చాలా కష్టాలు అనుభవించినట్టుగా మనం చూస్తాం. 3 వారాలు తర్కన జరిగిద్ది, ఏంటి యేసై క్రీస్తు అనే విషయం మీద ఇక్కడ తర్కన జరిగిద్ది. తర్వాత యాసోన్ అనే ఎవరైతే ఇంట్లో పౌలు గారు తిమోతి గారు ఉంటారో వాళ్ళ ఇంటి మీద పడిపోయి ఇదిగోండి ఎలాగైనా వాళ్ళని అంటే చంపేయాలి లేకపోతే అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు పౌలు సిల్వాను వీళ్ళు ఏం చేస్తారంటే పారిపోతారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సరేనండి, ఇలాంటి ఉపద్రవంలో ఉండి ముందుకు జరిగిపోతారు. అంటే ఆ థెస్సలోనియ సంఘాన్ని విడిచిపెట్టి ముందుకు వస్తారు. ముందుకు ఎక్కడికి వస్తారు? అక్కయ్య ప్రాంతాలకు వస్తారు. ముందుగా ఏథెన్స్, కొరింథులో అకుల్లా ప్రిస్కిల్లతో పాటు 1.5 సంవత్సరం అక్కడే ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు తిమోతి గారిని థెస్సలోనిక సంఘానికి పంపించి, ఎందుకంటే అక్కడ ఇంచుమించుగా 3 వారాలు తర్కం జరిగిందని ఉందాం, అంటే ఇంచుమించుగా 1 నెల రోజులు అక్కడ ఉన్నారు. అంటే అప్పుడే స్టార్ట్ అయిన ఒక సంఘం కాబట్టి పౌలు గారు తిమోతిని పంపించి, ఇదిగోండి వీళ్ళు మనం ఉన్నప్పుడే ఇన్ని శ్రమలు కలిగించారు కదా, మరి ఏమై ఉంటది, ఆ సంఘం ఎలా నిలబడిందా లేకపోతే వాళ్ళు ఏమైనా తప్పిపోయారా, మనం పడిన ప్రయాసం మొత్తం వ్యర్థమైపోయిందా అని తెలుసుకోవడం కోసం తిమోతిని పంపించినట్టుగా, తిమోతి తిరిగి వచ్చి మంచి సమాచారాన్ని తీసుకువచ్చినట్టుగా, ఆ తీసుకువచ్చిన సమాచారాన్ని బట్టి పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారండి. ఏ సందర్భంలో రాస్తున్నారో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పౌలు గారు ఏ సందర్భంలో రాస్తున్నారంటే ముందుకు జరిగిపోయి, అంటే థెస్సలోనికలో నుంచి కొరింథులోనికి వచ్చేసిన తర్వాత కొరింథులో ఉన్నప్పుడు తిమోతిని పంపించి, ఇదిగోండి వాళ్ళు అసలు నిజంగా కరెక్ట్ గా ఉన్నారా లేదా, వాళ్ళు ఏమైనా సమస్యలలో ఉన్నారా అని తెలుసుకోవడానికి పంపించినప్పుడు ఆయన మంచి సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ లో లేకపోతే ఒక ఆనందకరమైన క్షణంలో పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నారు. ఈ పత్రిక రాస్తున్న ఈయనకి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మీరు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ మరింత బలంగా ఉండాలి అని చెప్పడమే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఏంటంటే మీరు ఎంత కష్టపడ్డారు, ఇక మీరు ఇంకా బలంగా స్థిరంగా ఉండాలని చెప్పడమే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం. సరేనండి, మొదటి అధ్యాయం చూద్దాం. మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే, మొదటి అధ్యాయంలో పౌలు గారు మీ గురించి, అంటే థెస్సలోనికలో ఉన్న సంఘస్థుల గురించి చెబుతారు. ఏమని చెప్తారంటే, ఇదిగోండి మీరు ఎలా ఉన్నారంటే శ్రమలలో ఉపద్రవంలో మీరు నమ్ముకున్నారు అని పౌలు గారు అంటారండి. చూద్దాం, మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేర్చుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. అలా ముందుకు వచ్చేస్తే 5వ వచనంలో చెప్తారండి, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలు మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ మాత్రంగా కాక నిశ్చయముతోను మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటేమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. ఇదిగోండి, మొదటి అధ్యాయంలో ఏం చెబుతున్నారంటే వాళ్ళ గురించి చెబుతున్నారు. ఎవరి గురించి? థెస్సలోనికలో ఉన్న వారి గురించి చెబుతున్నారు. ఇదిగోండి మీ విశ్వాస విషయంలో, మీ ప్రేమ విషయంలో, మీ నిరీక్షణ విషయంలో మేము ఉన్నాము. ఇదిగోండి మీరు ఎలాంటి సందర్భంలో దేవుని నమ్ముకున్నారంటే ఉపద్రవంలో, అంటే ఎంతో శ్రమల్లో మీరు నమ్ముకున్నారని థెస్సలోనికలుగా ఆ వ్యక్తుల గురించి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆ సంఘం గురించి, ఏర్పడిన సంఘం గురించి మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ ఆయన వాడిన ఇంకొక పదం ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ 7వ వచనంలో, కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. థెస్సలోనిక సంఘం ఎలా ఉందంటే అండి, మాసిదోనియాలో ఉన్న వారందరికీ కూడా ఎలా ఉందంట, మాదిరికరంగా ఉందంట. నిజంగా అండి, శ్రమలలో నమ్ముకోవడం అంటే మాదిరే కదండి. ఇప్పుడు మీ దగ్గరికి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి ఎవరో వచ్చారండి, ఇదిగోండి ఈ రోజు మీరు నమ్ముకుంటే రేపొద్దు నుంచి మిమ్మల్ని బెత్తంతో కొడతారన్నారు అనుకోండి, ఎవరు నమ్ముకుంటారండి? ఇక్కడ థెస్సలోనికలో ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అదే. వీళ్ళని ఏం చేస్తున్నారంటే యూదులు కానీ వీళ్ళందరూ కూడా హింసలకు గురి చేస్తున్నారు. ఈ హింసలను చూసి పౌలు గారికి, సిల్వ గారికి, తిమోతి గారికి జరుగుతున్న ఈ హింసలను చూసి సంఘంలోకి రావడం అంటే ఎంత గొప్ప విషయం అండి. నిజంగా మాదిరే కదండి.
ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ యూదులు ఎంతో హింస కలిగించినట్టుగా మనం చూసాం. ఇక్కడైతే ఎక్కువ రోజులు కూడా ఉండలేకపోయారండి, పారిపోయి వచ్చేసినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఎప్పుడైతే యాసోన్ ఇంటి మీద పడి వీళ్ళందరూ కూడా పౌలు ఎక్కడ, తిమోతి ఎక్కడ అని అడిగినప్పుడు వీళ్ళు తప్పించేసేసి తర్వాత ఓడెక్కి వీళ్ళు కొరింథీకి వచ్చేసిన సంగతి మనం చూసాం. అంటే ఇలాంటి సందర్భంలో సంఘంలోకి రావడము, సంఘంలో నిలబడడం అంటే ఎంత స్థిరంగా ఉండాలి, విశ్వాసం ఎంత గొప్పదై ఉండాలి అంటే వీళ్ళ విశ్వాసాన్ని మొదటి అధ్యాయంలో పౌలు గారు మనందరి నిమిత్తం, తర్వాత వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా తెలియాలి కదా, దెస్సలోనిక సంఘంలో ఉన్న వాళ్ళు ఎలాగ నమ్ముకున్నారు అనే విషయం తెలియడం కోసం వాళ్ళ గురించి, ఆ సంఘం గురించి చెబుతూ ఇదిగోండి ఇది మాదిరికరమైన సంఘం, ఎందుకంటే శ్రమలను చూసి కూడా వీళ్ళు ఎలా ఉన్నారు, స్థిరంగా ఉన్నారని చెప్పడం జరిగిద్దండి. తర్వాత 10వ వచనంలో ఆ అధ్యాయాన్ని ముగిస్తూ మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం కలిగిన దేవుని దగ్గరికి మీరు వచ్చారు అని ఆయన ముగిస్తారండి. అదే 10వ వచనంలో ఏముంటుందంటే, మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవుని దాసులగుటును దేవుడు మృతుల్లో లేపిన యేసును చూసి నమ్మారని అక్కడ చెప్తారండి. అంటే మొదటి అధ్యాయంలో ఏం కనిపిస్తుందంటే, మొదటి అధ్యాయంలో మొత్తం అంతా కూడా సంఘ గురించి చెబుతారండి. మీరు ఉపద్రవంలో నమ్మారు, మీరు మాదిరికరంగా ఉన్నారు, మీ నిరీక్షణ, మీ ప్రేమ, మీ విశ్వాసం గొప్పగా ఉందని పౌలు గారు చెప్పడం జరిగింది. ఇక్కడతో మొదటి అధ్యాయం అయిపోతుందండి. రెండో అధ్యాయంలో దేన్ని ఎక్కువగా ప్రధానంగా చెబుతారంటే, వీళ్ళు పడిన శ్రమల గురించి పౌలు గారు ఎక్కువగా నోటెట్ చేస్తారండి. ఒకసారి రెండో అధ్యాయం చూడగలిగితే ఇక్కడ పౌలు గారు ఎలాంటి సందర్భాలు అంటే ఎలాంటి శ్రమల్లో మీకు మాదిరిగా మేము ఉన్నామంటే, మేము మీ దగ్గర నుంచి ఏమీ కోరుకోలేదు, మేము ఘనత కోరుకోలేదు, అంటే నాకేదో పేరు వస్తుందని నేను మీ దగ్గరికి వచ్చి శ్రమలు అనుభవించలేదు, లేకపోతే మిమ్మల్ని క్రీస్తులోకి నడిపించాలనుకోలేదు, అంటే నా స్వలాభం కోసం నేనేమీ చేయలేదు, నాకేదో ధనాపేక్ష ఉందని మీ దగ్గరికి వచ్చి చేయలేదు అని పౌలు గారు తన గురించి తాను స్టేట్మెంట్ ఇస్తారండి. ఏంటంటే శ్రమలలో నేను మీకు మాదిరిగా ఉన్నాను, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్నారు. ఇకపోతే మీరు ఎలా నమ్ముకున్నారంటే, ఇదేదో నేను మీకు చెప్పాను అన్నట్టుగా నా మాటలుగా మీరు తీసుకోలేదు, కానీ దేవుడి వాక్యం అని మీరు అంగీకరించారు. ఇప్పుడు మనం కూడా చాలా మందికి సువార్త చెబుతామండి, చెబుతున్నప్పుడు వింటున్న వాళ్ళు ఎలా వినాలంటే ఇది దేవుని వాక్యం అని వినాలి, కానీ ఇదిగోండి ప్రసాద్ ఏదో చెబుతున్నాడు, లేకపోతే వేరే వాళ్ళు ఏదో చెబుతున్నారని వ్యక్తిని మనసులో పెట్టుకుని వినకూడదు. ఎవరిని మనసులో పెట్టుకుని వినాలి? ఇది దేవుని వాక్యం అని అంగీకరించాలి, ఇది దేవుడు రాయించాడు, బైబిల్ అనేది దేవుని వాక్యం అని అంగీకరించాలి. రెండో అధ్యాయం మొత్తం అంతా ఇదే ఉంటుందండి. ఏంటంటే ముందుగా ఏం మాట్లాడుకున్నాం మనం? వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం కదా, అంటే సంఘం గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు వారు ముఖ్యంగా మనకి మొదటి అధ్యాయంలో ఎలా కనిపించారంటే సంఘం గురించి పౌలు గారు చెప్తారండి, అంటే సంఘంలో వాళ్ళు ఎలా నమ్ముకున్నారని. రెండో దగ్గర వాళ్ళు పడిన శ్రమల గురించి కూడా ప్రస్తావిస్తారు. ఒకసారి మనం రెండో అధ్యాయం మొదటి వచనం చూస్తే, సహోదరులారా మీ యొద్దకు మా ప్రవేశము వ్యర్థం కాలేదు, గాని మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్త మీకు బోధించుటకై మనము దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలియనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుడు వలన ఎంచిన వారమై అని చెప్పుకుంటూ వస్తూ 5వ వచనంలో మీరు ఎరిగినట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను ఎన్నడూ ఉపయోగించలేదు. అంటే మేమేదో ధనాపేక్ష కోసం మీ దగ్గరికి రాలేదు అని పౌలు గారు రెండో అధ్యాయంలో చెప్తారండి. ఆ తర్వాత 6వ వచనంలో మనుష్యుల వలన కలుగు ఘనత మేము కోరుకోలేదు, అంటే మేము మీ దగ్గరికి వచ్చి ఒక మంచి పాఠం చెప్పి మీరు మమ్మల్ని పొగడాలి, మాకు ఘనత కలిగించాలి అని మేము ఎప్పుడూ కోరుకోలేదు. అంటే పౌలు గారు ఈ రెండో అధ్యాయంలో ఎక్కువగా ఏం స్ట్రెస్ చేస్తున్నారంటే, ఇదిగో నేనేదో మీ దగ్గరికి వచ్చాను కదా, నేనేదో నా స్వలాభం కోసం, ధనాపేక్ష కోసం నేను మీ దగ్గరికి బోధించలేదు, దేవుడి వలన ఏర్పరచబడే మేము మీ దగ్గరికి వచ్చి బోధించాము, అంతేగాని మా స్వలాభం కోసం, మా ఘనత కోసం, ధనాపేక్ష కోసం మేము రాలేదు అని పౌలు గారు చెప్తారండి. ఇకపోతే 10వ వచనంలో మేము విశ్వాసంలో మీ ఎదుట ఎంత భక్తిగా, నీతిగా, అనిందముగా ప్రవర్తించదమో దానికి మీరే సాక్షులు అని చెప్పుకుంటూ వస్తూ 13వ వచనంలో ఏం చెప్తారంటే,
దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషులు వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితే కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ఈ అధ్యాయంలో ఇంకా ఆల్మోస్ట్ అవే మ్యాటర్ ఉంటుందండి. ఇంకా మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళామనుకోండి. 3వ అధ్యాయంలో మనకి ఎక్కువగా ఏం కనిపిస్తుందంటే, ఇందాక స్టార్టింగ్ లో మీకు ఒక విషయం చెప్పాను. ఏంటంటే అసలు ఈ పత్రిక ఎప్పుడు రాశారు, ఎందుకు రాయవలసి వచ్చిందంటే పౌలు గారు పంపించటము తిమోతి గారు వచ్చి చూసి, ఇదిగోండి వీరు విశ్వాసంలో స్థిరముగా ఉన్నారు, వీళ్ళు బలంగా ఉన్నారని చెప్పినప్పుడు పౌలు గారు ఈ పత్రిక రాశారు. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్తారండి. 3వ అధ్యాయంలో, కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేముంటిమైనను ఒంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడనూ కదిలింపబడకుండునట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా. పౌలు గారు వచ్చినప్పుడు ఏం చెప్పారంటండి? ముందుగా శ్రమ అనుభవించాలని ముందుగానే చెప్పారంటండి. ఆ తర్వాత ఇంకా ముందు చదివితే 5వ వచనంలో, అందుచేత నేనును ఇకను సహింపచాలక శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసము తెలుసుకొనవలెనని అతనిని పంపితిని. ఫస్ట్ అధ్యాయంలో ఏం చూసామంటే తెస్సలోనికే సంఘం గురించి చెప్పడం జరిగిందండి. 2వ అధ్యాయంలో పౌలు గారు నేను మీ దగ్గరికి వచ్చి ఎలా ప్రవర్తించానో మీ శ్రమల గురించి కూడా చెప్పారు. మరి సంఘం గురించి చెప్పి శ్రమల గురించి చెప్పితే, శ్రమలు అనగానే వచ్చే డౌట్ ఏంటంటే వెనక్కి వెళ్ళిపోయే విశ్వాసంలో ఉన్నారా, వెనుక తీసారా, అంటే మనం పడిన ఈ శ్రమలు కష్టమంతా వ్యర్థమైపోయిందా లేదా అనే విషయమే కదండి. సంఘం మంచిగా ఉందని అర్థమైంది, తర్వాత వీళ్ళు శ్రమ పడ్డారని మనకు అర్థమవుతుంది. మరి శ్రమ పడితే ఆ శ్రమకు ఫలితం దక్కిందా లేదా, వీళ్ళ విశ్వాసంలో స్థిరంగా ఉన్నారా లేదా, అదే 3వ అధ్యాయంలో చెప్పారండి. ఆయన పంపిస్తే మరి ఏం జరిగిందో 6వ వచనంలో చదువుదామండి. తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. ఎలాంటి సమాచారం తెచ్చారంటండి అంటే తెస్సలోనికిలో ఉన్న సంఘం స్ట్రాంగ్ గా ఉంది కదండి. ఆ శ్రమల్లో కూడా, ఇంత శ్రమల్లో కూడా ఎలా ఉంది, స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడతో ఇంట్రడక్షన్ అయిపోయిందండి. ఇప్పటి వరకు మనకి ఏంటంటే తెస్సలోని సంఘానికి పరిచయం మాత్రమే. 1వ అధ్యాయంలో 3వ అధ్యాయం ఫస్ట్ పారాగా వరకు మనకి ఏంటంటే ఇదంతా ఒక పరిచయం లాగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 3వ అధ్యాయం 2వ పారాగ్రాఫ్ నుంచి మనకి ఏం కనిపిస్తుందంటే, మరి ఇప్పుడు వరకు మీకు ఏమర్థమైంది, సంఘం ఉంది, బాగా ఉందని అర్థమైంది. మరి నెక్స్ట్ స్టెప్ పౌలు గారు ఏం చెప్తారంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, ప్రేమలో అభివృద్ధి చెందాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక పోయిన తర్వాత ఏం చెప్పాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రభువు వచ్చినప్పుడు పరిశుద్ధులు అందరితో కూడా వస్తారు అని చెప్తారండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఇంపార్టెంట్ భాగం ఏంటంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో పరిచయం అయిపోయిన తర్వాత మనకి జ్ఞాపకం ఉండవలసింది ఏంటంటే, పౌలు గారు వీళ్ళకి హెచ్చరికపు మాటల్ని రాస్తున్నారు. ఏంటి ఆ మాటలు? 11వ వచనం 3వ అధ్యాయం 2వ పారాగ్రాఫ్ నుంచి అండి. మన తండ్రి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్టు ప్రభు దయచేయును గాక. ఇక్కడ బట్టి మనకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, నెక్స్ట్ పార్ట్ లో ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని హెచ్చరిక మాటలు చెబుతున్నారు. ఎందుకంటే
ఇప్పుడు ఒకళ్ళు ఎవరైనా క్రీస్తులోనికి వచ్చి మంచిగా ఉంటున్నారంటే వాళ్ళకి నెక్స్ట్ కావాల్సింది ఏంటండి? అనుభవ జ్ఞానం, క్రీస్తులో స్థిరంగా నిలబడడం. అదే పౌలు గారు ఇక్కడ చేస్తున్నారండి. మీరు ప్రేమలో ఎలా ఉండాలి? అభివృద్ధి పొందాలి. మీకు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక 3వ అధ్యాయాన్ని అలా ముగిస్తూ 4వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తారంటే పరిశుద్ధత గురించి ప్రస్తావిస్తారండి. ఇదిగోండి, మీ ఘటాన్ని మీరు ఎలా కాపాడుకోవాలంటే జారత్వానికి లోనవ్వకుండా కాపాడుకోవాలని పరిశుద్ధత గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఆయన ముందుకెళ్తారండి. 4వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. దేవుడు మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు. 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటేకే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవునిని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంటే దేవునికి ఇదిగో మీరందరూ మంచిగా ఉన్నారు కదా, ఇదిగోండి మీరు ఇంకా బలంగా ఉండండి అని చెబుతూ, అసలు దేవుని ఇష్టం అంటే ఏంటనుకుంటున్నారు? మీరు కామాభిలాష యందు ఉండకుండా దేవునిలో ఉండడమే. అంటే మీరు జారత్వానికి చోటు ఇవ్వకుండా ఉండడమే. అన్ని జనుల వల్లే ఉండకండి, బయట ఉన్న వారి వల్లే మీరు ఉండకండి, మీరు పరిశుద్ధంగా ఉండండి అనే పరిశుద్ధతని వీళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారండి. ఫస్ట్ సంఘం గురించి చెప్పుకుంటూ ఇదిగో సంఘం బాగుంది, నెక్స్ట్ స్టెప్ ఆయన ఏం చేస్తారంటే మీరు ఇంకా బలంగా ఉండాలి, మీరు స్థిరంగా ఉండాలి అని చెబుతూ 4వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి, ఇదే దేవునికి ఇష్టం, మీరు పరిశుద్ధంగా ఉండడమే దేవునికి ఇష్టం అని చెబుతూ జారత్వానికి దూరంగా ఉండాలి చెబుతూ మొదటి పారాగ్రాఫ్ని ఆయన ముగిస్తారండి. ఇంకా ఆయన ఏమంటారంటే మీరు పరిశుద్ధులుగా ఉండుటికే ఆయన మీరు పిలువబడ్డారు అనే మాటను ఉపయోగిస్తూ మొదటి పారాగ్రాఫ్ని కంప్లీట్ చేస్తారు. ఇక దాని తర్వాత మనకి ప్రేమ గురించి ఇవన్నీ కనిపిస్తాయి. కానీ మనకి 13వ వచనం నుంచి ఒక విషయం ఉంటుందండి. ఏంటంటే తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక ఒక ప్రధానమైన అంశాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటుందండి. ముందుగా మొదటి పత్రికలో దేని గురించి చెప్తారంటే ఇన్ని శ్రమలు వచ్చిన తర్వాత చాలా మంది హతసాక్షులు అయిపోయినట్టుగా మనం అనుకోవచ్చు అండి. లేదంటే కొంతమంది చనిపోయి ఉండవచ్చు, అంతే కదండి. చాలా మంది చనిపోతూ ఉంటారు, క్రీస్తులోకి వచ్చిన వారు చనిపోతూ ఉంటారు, రాని వాళ్ళు చనిపోతూ ఉంటారు. మరి చనిపోయిన వాళ్ళు కళ్ళ ముందే చనిపోతుంటే ఇప్పటికీ బైబుల్ లేదండి. మరి అప్పటికి వాళ్ళ దగ్గర వాళ్ళ చేతుల్లో బైబుల్ లేదు, అప్పుడే ప్రారంభ సంఘం స్టార్ట్ అవుతుంది. మరి వాళ్ళ దగ్గర బైబుల్ లేనప్పుడు మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ ఉంది వీళ్ళలో. మళ్ళీ హతసాక్షులైన వాళ్ళు కూడా చాలా మంది ఉండి ఉండవచ్చు అని చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళున్న శ్రమలు అలాంటివి కాబట్టి హతసాక్షులు కూడా అయ్యి ఉండి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం కూడా ఉంది. ఎవరైతేనేమి మరణించిన వారైతే ఉన్నారు వీళ్ళ దగ్గర. కొంతమంది సంఘంలోకి వచ్చిన వారు, కొంతమంది అయితే మరణించారండి. మామూలుగా మరణించారో అయితే హతసాక్షులు అయ్యారో మనకు తెలియదు, కానీ కొంతమంది అయితే మరణించారు. మరి ఈ మరణించిన వారి గురించి వీరికి ఒక అభ్యంతరం ఉంది. మరి ఏమైపోతున్నారు వీళ్ళందరూ? దేవుని నమ్ముకున్నాం, వీళ్ళే చనిపోయారు, దేవుని నమ్ముకునే వాళ్ళు కూడా చనిపోయారు. మరి వీళ్ళు ఎలా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే అప్పుడు పౌలు గారు ఈ పత్రిక 5 అధ్యాయాల్లో కూడా ప్రతి అధ్యాయంలో ఒక మాట చెప్తారు. ఏంటంటే క్రీస్తు 2వ రాకడ గురించి ఆయన ప్రస్తావన ఉంటుందండి. ముందుగా మొదటి అధ్యాయంలో చూద్దాం, ఒకసారి వెనక్కి వెళ్ళి మొదటి అధ్యాయంలో చూద్దాం. మొదటి అధ్యాయంలో చివరి వచనంలో 10వ వచనం అండి. మొదటి అధ్యాయంలో 10వ వచనంలో చివరిలో పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును, అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే పరలోకం నుంచి యేసుక్రీస్తు వస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నారండి. 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయంలో 19వ వచనం అండి. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎడల మీరే కదా. ఇక్కడ కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే 2వ అధ్యాయంలో కూడా ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే ప్రభు రాకడిని జ్ఞాపకం చేస్తారంటే వీళ్ళకి ధైర్యాన్ని కలిగిస్తున్నారు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. ఇదే కదండి క్రైస్తవుల యొక్క విశ్వాసం. అదేనండి. ఇప్పుడు 3వ అధ్యాయంలోకి వచ్చామనుకోండి, ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తుంది. 12వ వచనం చూద్దామండి. 12వ వచనం స్టార్టింగ్. మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అంటే యేసుక్రీస్తు వస్తాడని 3వ అధ్యాయంలో కూడా చెప్తున్నారు. ఇక 4వ అధ్యాయంలో
13వ వచనంలో దీని గురించి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి. ఏంటంటే అసలు ఏమైపోతారు, చనిపోయిన వాళ్ళు ఏమైపోతారు అని మాట్లాడుతూ, సహోదరులారా 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వరే. నిరీక్షణ అంటే ఏంటండి? ఎదురుచూపు. అంటే యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తాడనే ఒక నిరీక్షణ కలిగి ఉన్న మనం ఇతరుల వరే మీరు దుఃఖపడుకుంటూ నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చనిపోయిన వారి గురించి మీకు తెలియకుండా ఉండడం మాకు ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, యేసుక్రీస్తు మీరు ఎలా నమ్మారు? ఆయన చనిపోయి తిరిగి లేచారని నమ్ముతున్నారు కదా. మరి ఇప్పుడు మీరు చనిపోయినా కూడా మీరు తిరిగి లేస్తారు అనే నమ్మకం మీకు ఉండాలి. అదే ప్రకారము క్రీస్తునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. పరలోకానికి ఇప్పుడు మనం ఉన్నామండి, మనందరం ఉన్నాం. ఇప్పుడు ఇదే క్షణంలో యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చారనుకోండి, రెండో రాకడ. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు రెండోసారి భూమి మీదకి వస్తారు. భూమి మీదకి వచ్చినప్పుడు నీతిమంతులందరికీ కూడా పరలోకం ఇస్తారని మనందరికీ తెలుసు. మరి చనిపోయిన వారు ఉన్నారు కదండి, వీళ్ళు ఏమైపోయారు? మనం భూమి మీద ఉన్నాం, యేసుక్రీస్తు ఎక్కడికి వస్తారు? భూమి మీదకి వస్తారు. మరి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఒకవేళ మీరు కానీ ఇక్కడే ఉన్నారు కానీ మీరు త్వరగా వెళ్ళిపోతారేమో అని అనుకోవద్దు. మరణించిన వారి కంటే మీరే ముందుగా వెళ్ళరు అని 14వ వచనంలో చెప్తున్నారండి. ప్రభు రాకడ వరకు సజీవులై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. చనిపోయిన వారి కంటే మనమేం ముందేమీ చేరిపోము. ఎందుకంటే మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు కాబట్టి మనమేమో ఫాస్ట్గా వెళ్ళిపోవడం అని మీరేం అనుకోవద్దు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. ప్రభు యేసుక్రీస్తు నుండి క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అంటే చనిపోయిన వాళ్ళు ఎలా లెగిస్తారంట? మొదట లెగిస్తారంట. అంటే చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? మనం లూకా సువార్తలో ధనవంతుడు లాజరును బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే, చనిపోయిన వారందరూ పాతాళ లోకంలో పరదైసులో ఉన్నారు. ఇప్పుడు మనం కూడా చనిపోవచ్చు. చనిపోయినా కూడా మీరు చనిపోయిన వెంటనే ఇటుపక్కన ఒక దోత అటుపక్కన ఒక దోత ఉందనుకోండి, మీరు సేఫ్ ప్లేస్లోనే ఉన్నట్టు. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒక ఇద్దరు వచ్చారంటే మీరు విఐపి పొజిషన్లోనే ఉన్నట్టు మీరు పరదైసుకు వెళ్ళి రిలాక్స్ అవ్వచ్చు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మీరు లేపబడతారు. లేపబడినప్పుడు ఎలా లేపబడతారండి? మాకు శరీరం లేదు కదా అంటే, మీకు మహిమ శరీరం ఇవ్వబడుతుంది. అది మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చూసామండి. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, వీళ్ళకున్న డౌట్ అల్లా ఏంటంటే, చనిపోయిన వాళ్ళు ఏమైపోతారు? చనిపోయిన వాళ్ళు లెగుస్తారా? ఏమవుతారు అసలు? అప్పుడు పౌలు గారు చెబుతున్న మంచి మాట ఏంటంటే, మీరు యేసుక్రీస్తుని ఎలా నమ్మారు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారని నమ్మారు కదా. ఆయన ఎలా అయితే చనిపోయి తిరిగి లేచాడో, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు కూడా మీరు చనిపోయిన వాళ్ళందరూ మొదట లేస్తారు. తర్వాత చెబితే, ఆ మీదట వాళ్ళు లెగిసిన మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక్కడ ఆయన కంక్లూడ్ చేస్తూ ఏం చెప్తున్నారంటే, ఇదిగో బ్రతుకున్న మనము చనిపోయిన వాళ్ళు మనందరము కూడా ఆకాశ మండలంలోకి వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తాము. సదాకాలము ప్రభువుతో కూడా ఉంటాము. అంటే సదాకాలము యేసుక్రీస్తుతో ఉండడం అంటే ఎంత భాగ్యము. అంటే వీళ్ళకున్న డౌట్ ఏంటంటే, చనిపోతున్నారు కదా, మరి చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను చనిపోతున్నా, క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు, బయట ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళ జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళ జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ జీవితాల్లో కష్టాలను అనిపిస్తున్నారు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కష్టాలను అనిపిస్తున్నారు. మరి మనకేంటి అనే ఒకటి ఉండొచ్చు కదా. మరి చనిపోయిన వారి గురించి ఎక్కువగా దశలోనిక సంఘంలో ఉన్న వాళ్ళు అభ్యంతర పడుతున్నప్పుడు పౌలు గారు ఈ పత్రిక అంతా కూడా దేని మీద ఫోకస్ పాయింట్ ఎక్కడ ఉంటుందంటే, యేసుక్రీస్తు వస్తాడు, మీకు నిరీక్షణ ఉండాలి. మీరు చనిపోయినా కూడా ఏముండాలి మీకు? యేసుక్రీస్తు రెండో రాకడలో నేను అంటే అప్పుడు నీకేమవుతుందంటే మరణం గురించి భయం ఉండదు. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు మరణం గురించి భయపడతారు. అయ్యో రేపు చనిపోతే ఎలాగా, చనిపోకుండా ఉండడం కోసం ఏదో చేయాలనుకుంటారు. కానీ క్రైస్తవులకి మరణం గురించి అంత భయం అక్కర్లేదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వస్తే మనం మళ్ళీ బ్రతుకుతాం కదా. బ్రతుకుతాం అన్నప్పుడు ఇక చనిపోయిన పెద్ద ప్రాబ్లం ఏముందండి?
అని ఇక్కడ ఏం చెప్తున్నారంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరేదో దుఃఖపడకుండా నిమిత్తం వారి గురించి తెలియకుండా ఉండడం మాకు ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళందరూ ఏమవుతారంటే చనిపోయిన వాళ్ళు లెగుస్తారు, సజీవులుగా ఉన్న వాళ్ళందరూ యేసు రెండో రాకడలో లేపబడతారు, సదాకాలం ప్రభుతో ఉంటారు అని ఒక ఎష్యూరెన్స్ అనమాట. అంటే ఒక హామీని ఇస్తూ 4వ అధ్యాయాన్ని ముగిస్తారండి. 5వ అధ్యాయంలో ఏం చెప్తారంటే మరి వస్తారు కరెక్టే, మరి ఎప్పుడు వస్తారో కూడా ఒక డౌట్ ఉంటుంది కదండి. 5వ అధ్యాయంలో ఏం చెప్తారంటే ఇదిగోండి ఎప్పుడు వస్తారంటే ఇక మంచిగా ఉంటుంది, ఒకసారి చదువుదామండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో. రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడండి? మీకు తెలిసి వస్తాడా, తెలియకుండా వస్తాడా? తెలియకుండా. అంటే ప్రభువు కూడా ఎలా వస్తారంట, ఈ రోజు వస్తాడు. మీరు కాపలా కాస్తున్నారు అనుకోండి, ఈ రోజు రాడండి. మీరు ఒకవేళ ఈ రోజు దొంగ వస్తాడో రాడని మీరు ఎప్పుడైనా రోజు చూసుకుంటారండి? ఒకవేళ చూసుకుంటే వాడు వస్తాడా? మీరు ఫుల్ లైట్లు వేసుకుని అలర్ట్గా ఉన్నారనుకోండి, వాడు వస్తాడా? రాడు. మీరు డీప్ స్లీప్లో ఏ అలజడిలో లేకుండా ఉందనుకోండి, అప్పుడు వస్తాడు. అలాగే యేసుక్రీస్తు కూడా ఎలా వస్తారంటే రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చినో అలాగే ప్రభు దినము కూడా వచ్చినని మీకు బహుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడున్న వాళ్ళు చనిపోతున్నారు, మరి ఇందాకటి వరకు ఏం చెప్పారంటే ఇక్కడ చనిపోయిన అంటే ప్రభువునందు చనిపోయిన వారి గురించి చెప్పారు కదా. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళ గురించి కూడా పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఇది ఎలా వస్తుందంటే ఒక గర్భిణీకి ప్రసవ వేదన అంటే 9 months అయినప్పుడు ప్రసవ వేదన వచ్చినప్పుడు అది ఎవరికి తెలియదు కదండి. అలాగే అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళెవరు కూడా తప్పించుకోలేరు. దేవుని ఉగ్రత నుంచి వారెవరు కూడా తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు చీకట్లో లేరు కదా. యేసుక్రీస్తే మనకి వెలుగుగా ఉన్నారని మనకి అర్థమైంది. మనం చీకట్లో నుంచి వెలుగులోనికి పిలువబడిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాం. కాబట్టి మనం వెలుగులో ఉన్నాం కాబట్టి, వెలుగు సంబంధం కాబట్టి మనకి దొంగ గురించి ఇంకా భయం ఎందుకు? లైట్లు వేసుకుంటే ఇంకా దొంగతో భయం ఏంటండి? కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు దినం గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. బయట ఉన్న అన్యులు మాత్రం భయపడాలి, వాళ్ళు తప్పించుకోలేరని చెబుతూ దీన్ని ముగిస్తూ చివరిగా మళ్ళీ ఏం చెప్తారంటే మీ పైనున్న వాళ్ళని గౌరవించండి, ప్రార్థన యందు కృతజ్ఞతా స్తుతులు యందు నిలకడగా ఉండండి అని అన్ని కృతజ్ఞతా స్తుతులు ప్రార్థనతో ఈ పత్రిక ముగుస్తుందండి. మనం వెలుగు సంబంధులుగా ఉండాలని, ఇంకా పోతే మత్తులై ఉండకూడదని, జాగ్రత్తగా ఉండాలని. 8వ వచనంలో మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులై ఉండక విశ్వాసమును ప్రేమ అను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రానమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలవుటకు మనల్ని నియమించలేదు. ఆ తర్వాత 11వ వచనంలో మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకని కొరకు ఒకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. అలాగే 12వ వచనంలో మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పెయివారయ్యుండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. ఇక అలా పోతే 14వ వచనంలో అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి. అంటే సంఘంలో ఉన్న వారికి, చర్చ్లో ఉన్న వాళ్ళ గురించి మీ పైనున్న వాళ్ళని గౌరవించండి, జాగ్రత్తగా చూడండి. అలాగే సంఘంలో ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి అని చెబుతూ ఇంకా ముందుకు వెళ్తే ప్రతి విషయమందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, అలాగ చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో
దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచన చేయుట నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైనది చేది, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండి. చివరిలో కొన్ని హెచ్చరిక మాటలతో ఈ పత్రిక ముగుస్తుందండి. ఈ పత్రికలో 2 విషయాలు మీకు చెప్పడం మర్చిపోయాను. ఒకటి ఏంటంటే సహోదర ప్రేమ గురించి ఆయన ప్రస్తావిస్తారండి. ఇందాక మనం 3వ అధ్యాయం సగంలోకి వచ్చినప్పుడు వీళ్ళని ఇంకా బలంగా ఉండాలని చెబుతూ విశ్వాసంలో స్థిరంగా ఉండండి, ప్రేమలో అభివృద్ధి పొందండి, నిరీక్షణ కలిగి ఉండండి అని చెబుతూ సహోదర ప్రేమ గురించి కూడా 4వ అధ్యాయంలో వచ్చినప్పుడు సహోదర ప్రేమ గురించి కూడా ప్రస్తావిస్తారు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంటుంది. ఏంటంటే సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదని అంటారండి. ప్రేమ గురించి రాయనక్కర్లేదంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. అసలు అంటే ప్రేమ అన్నది చాలా ఇంపార్టెంట్ కదండి. క్రైస్తవలో ప్రేమ అన్నది అల్టిమేట్. అది అంటే మనకు ప్రేమ కలిగి ఉంటే మనం అన్నీ కలిగి ఉన్నట్టే. అలాంటి ప్రేమని నేను ఏం చెప్తున్నానంటే దాని గురించి మీకు రాయనక్కర్లేదు. అంటే మీరు ఆల్రెడీ చాలా ప్రేమ కలిగి ఉన్నారు, దానిలో మీరు ఇంకా అభివృద్ధి పొందండి అని చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అలాగే ఇంకొక మాట కూడా ఉంటుందండి. అదేంటంటే సంఘంలో ఉన్న వాళ్ళ ఎడల మీరు అత్యంత ప్రేమగా ఉండండి, సంఘం బయట ఉన్న వాళ్ళ ఎడల అత్యంత మర్యాదగా ఉండండి అని కూడా రాయబడి ఉంటుందండి. సరేనండి, ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. 1 దెస్సలోనికీయులకు రాసిన పత్రికని పౌలు గారు తిమోతిని పంపి తిరిగి వచ్చిన తర్వాత సంతోషకరమైన సమాచారాన్ని తీసుకురావడం. ఆ టైంలో పౌలు గారు, శీల గారు, తిమోతి గారు ఈ పత్రికను రాస్తూ దెస్సలోనికి ముందుగా 1వ అధ్యాయంలో మీరు ఉపద్రవంలో నమ్మారు, మీ విశ్వాసము, మీ ప్రేమ, మీ నిరీక్షణ మంచిది అన్నట్టుగా మనం చూసాం. 1వ అధ్యాయంలో సంఘం గురించి మీరు మాదిరిగా ఉన్నారు, ఇదిగోండి విగ్రహాలను విడిచిపెట్టి జీవం గల దేవుని దగ్గరికి మీరు వచ్చారు అని సంఘం గురించి ప్రస్తావించారు 1వ అధ్యాయంలో. మరి 2వ అధ్యాయంలో దేని గురించి ప్రస్తావించారంటే వాళ్ళకి కలిగిన శ్రమలు, పౌలు గారు వాళ్ళకి చెప్పిన విధానము, బోధ. ఇదిగో నేను నా ఘనత కోసం కానీ ధనాపేక్ష కోసం కానీ నా గురించి నేనేమి అనుకోలేదు. కాబట్టి నేను ఈ వాక్యాన్ని కూడా మీరు ఎలా అంగీకరించారంటే ఇదేదో మనుషులు మీ దగ్గరికి తీసుకొచ్చారని కాదు, కానీ దేవుడే మీ దగ్గరికి తీసుకొచ్చారు అని అనుకుని మీరు వాక్యాన్ని అంగీకరించారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అంటే 2వ అధ్యాయంలో ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుందంటే శ్రమలు, పౌలు గారు వీరికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కనిపిస్తుంది. ఇకపోతే 3వ అధ్యాయంలో మనకి ఏం కనిపిస్తుందంటే సంఘం గురించి చూసాం, మరి శ్రమల గురించి కూడా చూసాం. మరి 3వ అధ్యాయంలో ఈ శ్రమలను తట్టుకుని వీళ్ళు ఉన్నారా లేదా అన్న దాని గురించి పౌలు గారు తిమోతి గారిని పంపించిన విధానం, ఆయన క్షేమకరమైన మంచి సమాచారం వీరు సంఘం గురించి తీసుకొచ్చిన దాన్ని బట్టి వాళ్ళందరూ చాలా ఆదరణ పొందినట్టుగా కూడా మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయం సగం వరకు పరిచయం అయిపోతుంది, ఆ సంఘం గురించి దాని గురించి పరిచయం అయిపోతుంది. తర్వాత ఈ సంఘాన్ని పౌలు గారు ఏం చెప్తారంటే మీరు ఇంకా బలంగా ఉండాలి, ఇంకా స్థిరంగా ఉండాలి, విశ్వాసం గురించి, ప్రేమ గురించి, నిరీక్షణ గురించి ఆయన మీరు ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా అభివృద్ధి పొందాలి అని చెబుతూ పరిశుద్ధత విషయం గురించి 4వ అధ్యాయంలో ప్రస్తావిస్తారు. జారత్వానికి దూరంగా ఉండండి, మీరు పరిశుద్ధులుగా ఉండుటికే పిలువబడ్డారు అని 4వ అధ్యాయంలో పరిశుద్ధత గురించి చెప్పి సహోదర ప్రేమ గురించి చెబుతారు. అంటే ఎవరైనా కూడా మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు ముందు వాళ్ళ గురించి కొంచెం మంచిగా చెప్పిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. పౌలు గారు అవే విషయాల్లో మీరు బలంగా ఉండండి అని చెప్పారండి, అభివృద్ధి పొందండి అని చెప్పారు. తర్వాత చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి? పరిశుద్ధత విషయం. అదే విషయాన్ని 4వ అధ్యాయం చెప్పారు. తర్వాత సహోదర ప్రేమ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది 4వ అధ్యాయం ఎండింగ్లోను 5వ అధ్యాయంలో ఏం చెప్తారంటే క్రీస్తు 2వ రాకడలో మరణించిన వారు, చనిపోయిన వారి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వీరి గురించి ఏమైపోతారు? వీళ్ళు చనిపోతున్నారు, బయట ఉన్న వాళ్ళు చనిపోతున్నారు. వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఏమవుతారు? సజీవులుగా అందరూ కూడా క్రీస్తు 2వ రాకడలో సదాకాలము ప్రభుతో ఉండడానికి లేపబడతారు అని ఒక ఎష్యూరెన్స్, ఒక హామీ ఇస్తూ 4వ అధ్యాయాన్ని ముగిస్తూ 5వ అధ్యాయంలో మరి రాకడ ఎప్పుడు జరుగుతుంది అంటే దొంగ ఎలాగైతే వస్తారో, స్త్రీకి ప్రసవ వేదన ఎలాగైతే వస్తుందో అలాంటి సందర్భంలోనే ప్రభు రాకడ కూడా వస్తుందని చెబుతూ చర్చికి, ముఖ్యంగా సంఘానికి ఎలాంటి లక్షణాలు ఉండాలో అలాంటి లక్షణాలని 5వ అధ్యాయం చివరిలో ఆయన చాలా మంచి లక్షణాలని మనకి నేర్పించి ఇటువంటి ప్రేమని, విశ్వాసాన్ని, రక్షణ, నిరీక్షణ ఇలాంటి విషయాలన్నింటిలో మనం రక్షణ పొందుటికి క్రీస్తు ద్వారా పిలువబడ్డామని చెబుతూ క్షేమాభివృద్ధి కోసం ఒకరినొకడు ఆదరించుకోండి అని చెబుతూ
మీ పైనున్న వారందరి ఎడల మీరు అంటే మీకు చర్చ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే చర్చ్లో సంఘ కాపరు, లేకపోతే పైనున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కొంచెం ప్రేమ మిక్కిలి ఘనముగా, అంటే వాళ్ళని కొంచెం గొప్పగా ఎంచండి, వాళ్ళని కొంచెం మర్యాద ఇచ్చి వాళ్ళతో ఉండండి అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. తర్వాత అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి. అంటే సంఘంలో ఎవరన్నా ఒకవేళ అక్రమంగా ఉంటుంటే వారికి బుద్ధి చెప్పండి. బలహీనంగా ఉన్న వారికి ఊతమియ్యండి. అలాగే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, కీడుకు దూరంగా ఉండండి అని చెబుతూ ఈ పత్రికని ముగిస్తారండి. ఆ తర్వాత చివరిలో సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధులుగా ఉండడానికి సహాయం అందించాలని కోరుకుంటూ ప్రభు మీకు తోడే ఇండును గాక ఆమేనని ఈ పత్రిక ముగిస్తుందండి. ప్రార్థన చేసుకుందాం. ఈ తర్వాత వచ్చే ఆదివారం 2వ పత్రికని జ్ఞాపకం చేసుకుందామండి. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, దశలోనికి రాసిన సంఘానికి మీరు రాసిన మొదటి పత్రికని, పౌలు గారి ద్వారా రాయించిన ఈ పత్రికని, పరిశుద్ధాత్మ ద్వారా మీరు రాయించిన ఈ పత్రికలో ఉన్న విషయాల్ని ముఖ్యాంశాలుగా కొన్ని విషయాలు చెప్పుకున్నాం తండ్రి. దీన్ని మేము చదివి అర్థం చేసుకుని ఇంకా లోతుగా దీన్ని పరిశీలించి మీరు మాకు దీనిలో చెప్పాలనుకున్న విషయాల్ని మేము అర్థం చేసుకోవడానికి సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.